రిజిస్ట్రేషన్ కాలేదంట ఇంకా. రిజిస్ట్రేషన్ కాలేదా? కొనేటప్పుడు అప్పులు తెచ్చుకుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ దానికి 1,00,000 కావాలి, 2,00,000 కావాలంటే ఇక మళ్ళీ అవి అప్పు తీరినాక చేసుకుందాంలే అన్నట్టు ఒక ఆగిరు. ఇప్పుడేం సడన్లీ హైడ్రా సడన్ అంటే ఇప్పుడు చాలా వరకు అన్ని సడన్ గానే జరుగుతున్నాయి కదా ఈ మధ్య సడన్ గా జరుగుతున్నది. ఇప్పుడు మేము తెలంగాణ రాకముందేమో కేసీఆర్ వచ్చినప్పుడేమో తెలంగాణ వస్తే మా పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటది, మేము మంచిగా ఉంటాం, మా పిల్లలు మంచిగా ఉంటారు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అందరికి ఇండ్లు వస్తాయి. మరి కాంగ్రెస్ వస్తే ప్రతి ఇల్లు కూడా అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లా ఎవరికి కూడా ఇండ్లు పోవు, ఇల్లుకి ఇల్లు ఉంటది, ఇక్కడనే పని చేసుకుంటారు, ఇక్కడనే బతుకుతారు అన్న ఆశతోని ఇప్పుడు రేవంత్ అన్నను అందరు కలిసి, రేవంత్ అన్న కూడా అనబుద్ధి అయితలేదు, అంత కోపం వస్తుంది. రేవంత్ అంటేనే రేవంతే అనాలి, ఇప్పుడు పేరు పెట్టే విలువాలి. ఆయన వస్తే అందరు భవిష్యత్తులు మంచిగా ఉంటాయని అంటే ఆయన వచ్చి ఇంకా అసలు ప్రజలు బతకకుండా వేసేసి, మొత్తం బతకకుండా వేసేసి ఎవరికి ఇండ్లు మొత్తం వెంటనే తీసేస్తామంటే ఏంది? కనీసం ఒక 2-3 నెలల ముందు వచ్చి అసలు ఇట్లా జరుగుతుంది, నేను ఇది చేస్తున్నా, మీరు గెలిపించారు, మరి పరిస్థితి ఇది, నాల పక్కకు ఉన్న వాళ్ళకు ఇంతమందికి ప్రాబ్లం అవుతుందని వీళ్ళతో వచ్చి కూర్చోవాలి, ప్రజలతో చర్చించాలి. ఓట్లప్పుడేమి ఇంటింటికి తిరుగుతారు, ఓట్లప్పుడేమి ఇంటింటికి తిరిగి నేను అన్ని చేస్తా, మీకు ఎన్నైతే హామీలు ఉన్నాయి ఇవన్నీ చేస్తా అని చెప్పిన ఆయన సడన్లీ ఇప్పుడు ఇండ్లను తీసేసి వీళ్ళని బతుకున్న వాళ్ళని చంపినట్టు చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి నువ్వు ఈ 5 సంవత్సరాలు వెళ్తాయేమో, 5 సంవత్సరాల పాలన కాదు, ఇక్కడ లైఫ్ లాంగ్ లా ఒక కాదు, కనీసం 15-20 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ప్రజల కోసం పని చేసుకుంటూ ఉంటావని అనుకున్నాం. రేవంత్ రెడ్డి ఈ రోజు ఇంత మోసం చేస్తావని అనుకోలే. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఈ హైడ్రా ప్లాన్ ముందే చెప్పుంటే ఎలక్షన్ ముందు నువ్వు ఓటేసేదానివా? వేయకపోతుంటే వేసావా? మొన్న వేసావా ఓటేనికి? వేసినాం మొన్న. ఆయన గెలిస్తే మంచి పనులు అవుతాయని చెప్పే కదా వేసిరు. మా బస్తీ ప్రజలు కూడా అందరు వేసిరు, ఆయనకి వేసిరు. ఎందుకు వేసిరు? మాకు మంచి ఇండ్లు వస్తాయి, మా పిల్లలకు చదువులు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు అందరికి కూడా మంచిగా ఉంటాం. మేము ఆ చనిపోయిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా 1500 మంది చనిపోయిన వాళ్ళకు కూడా మంచి వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఇండ్లు ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీలకు ఒక జాబ్ వస్తుంది అన్న ఆశతోనే ఆయన గెలిపించుకొచ్చినాం మేము. ఈ రోజు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం లేదు. ఇంకా ఉన్న వాళ్ళని కూడా తీసేసి రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారు? బతికుండగానే చంపుతున్నాడు ఇప్పుడు ఈయన. అప్పుడు వేరుంది, ఇప్పుడు వేరుంది, కానీ ఇప్పుడైతే బతికుండగానే. ఓటు మీరు వేసినది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నా, ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలందరికి కూడా మంచి జరుగుతుంది అన్న ఆశతోని ఓట్లు వేసినాం, కానీ ఇంత ఘోరం జరుగుతుంది అని అయితే మేము అనుకోలేదు. అట్లా ఇట్లా అనుకుంటే మేము ఓట్లు వేయకపోతుంది. ఓట్లు వేసినందుకే ఈ రోజు ఇంత పెద్ద ప్రాబ్లం చెప్పారు కదా. అందులో చెప్పినప్పుడు ఇక్కడ ఇండ్లు తీసేస్తాము, లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పిండు. మేనిఫెస్టోలా ఏమని పెట్టిండు? లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, ఏవైతే వాళ్ళకి కావాలనో అవన్నీ ఇస్తామని చెప్పిండు. చెప్తేనే అందరు కలిసి కూడా ప్రజలందరూ కలిసి ఓట్లేసారు. కానీ ఈ రోజు ఇండ్లు తీసేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు. లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పిండు. కట్టిన ఇండ్లు ఇస్తాము, వాళ్ళకి అందరికి కూడా లోన్లు ఇస్తాం, వాళ్ళకు వాళ్ళు పని చేసుకోవడానికి కూడా లోన్లు ఇస్తాం అని అన్ని చెప్తేనే మేము ఆయన గెలిపించినాం. కానీ ఒకవేళ ఇట్లా మాకు తెలియదు కదా, ఇంత ఘోరం చేసాడని తెలియదు. ఇప్పుడు ఇక్కడనే మొత్తం మా తాతలు ముత్తాతలు అందరు ఇక్కడనే ఇదే మొత్తం ఇక్కడే మొత్తం. ఇప్పుడు ఈ చాదరగట్ట మొత్తం కూడా ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగిన వాళ్ళే ఇదంతా కూడా. అసలు అడవి లేదు, ఎక్కడ లేదు, అసలు చెప్పడమే లేదు. అసలు ఎక్కడ కట్టించిండు ఇండ్లు? తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ కట్టిన ఎక్కడో అడవిలు ఉన్నాయి ఆ ఇండ్ల, లేకుంటే ఇంకా ఇప్పుడు ఇక్కడైనా దగ్గరలో కట్టిస్తావా ఇండ్లు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ముందే చెప్తే వీళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా ఒక 25-30 ఏళ్ల సంది ఇక్కడనే దగ్గరలో రేస్ కోర్స్ దగ్గరనా, లేకుంటే మలక్పేట, లేకుంటే ముషీరాబాద్ జైలా, లేకుంటే జంచల్గూడ జైలా. ఇప్పుడు జైలు ఉంది, ఆ జైలు ఎవరి కోసం? ప్రజల కోసమే. కానీ ఆ జైలు అన్నది ఎక్కడనో దూరం పెట్టినా కూడా ఏం పరగబడదు. అక్కడ వాళ్ళకి ఇయ్యం, వాళ్ళు బతుకుతారు జనాలు. ఎందుకంటే డైలీ కష్టం చేసుకుంటే వాళ్ళకి పని కావాలి కదా. ఇల్లు కన్నా ముఖ్యం పని. పని ఉంటేనే వాళ్ళు 3 టైంలు తింటారు. పని లేనప్పుడు ఎక్కడ తింటారు? ఎక్కడన్నా దూరం ఇస్తే ఎక్కడ పోయి ఉంటారు వాళ్ళు? ఇది అడగబట్టి కూడా 30 ఏళ్ల సంది కూడా అడిగేది ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడనే ఉంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఎక్కడ జరగవద్దు, మేము ఇక్కడ నుంచి జరగం, మాకు పనులు కావాలి. ఇండ్లు ఇప్పుడు ఇక్కడ డబ్బలాగా ఒక 10 గజాల మీద కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. 10 గజాలు, 20 గజాలు, 30 గజాలు, 60 గజాలలో 5-6 ఫ్యామిలీలు ఉన్నారు ఈడ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, కలెక్టర్లకు తెలుసు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితి.
ఇప్పుడు మొత్తం బాపుఘాట్ నుంచి ఇక్కడ వరకు 40 బస్తీలు ఉన్నాయి, ఒక్క బస్తీ కాదు, 40 బస్తీల పరిస్థితి కూడా ఇదే ఘోరంగా ఉంది. హుసేన్ సాగర్ నాలా ఉంది, అక్కడ నుంచి కూడా 30 బస్తీలు ఉన్నాయి కాచిగూడ వరకు. హుసేన్ సాగర్ నాలా ఉంది, అక్కడ నుంచి కాచిగూడ వరకు 30 బస్తీలు. అవన్నీ కూడా 60-70 బస్తీలలో కూడా ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడా పనులకే ఇబ్బంది అవుతుంది, చాలా పనుల కోసమే వీళ్ళంతా ఇన్ని రోజులు ఆగింది కూడా. మరి వీళ్ళకు తెలంగాణ వచ్చి ఎక్కడ ఇచ్చిన ఇండ్లు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ అని వచ్చి ఎక్కడ ఇచ్చిన ఇండ్లు? వీళ్ళ ఒక్క ఫ్యామిలీలల్లా ఒక్క ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే పిల్లల పెళ్లిలు అయితే వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు కొత్త ఇండ్లు ఇవ్వాలి. వాళ్ళకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటే ఒక ఫ్యామిలీకి కొడుకులది ఒక 2 కొడుకుల పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికి ఇల్లు కావాలి. అదే ఇంట్లో ఉంటారు, వాళ్ళు కిరాయిలు కట్టుకుంటూ ఉంటున్నారు పని చేసుకొని కూడా. అసలు ఇప్పుడు ఆ కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి, పబ్లిక్ పని కూడా లేదు. ఇప్పుడు మనం చూస్తుంటే అసలు మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తుంది చాలా. ఎంత ఘోరంగా రెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సడన్లీ తీసేస్తా అంటే ఎక్కడ పోయి ఉంటారు, ఎవరిస్తారు రెంట్లకి ఇండ్లు? ఎందుకంటే ఎట్లా అయిందంటే ఇది పోతుంది కదా, బయట కిరాయికి పోతే 3000, ఇప్పుడు పోతుంది అందరికి తెలుసు. 8,000 10,000 చేసినాడు. పెంచారు ఇప్పుడు రెంట్లు కూడా పెరిగినాయి చాలా. వీళ్ళు నేను ఏమంటున్నా, వీళ్ళు బతికి ఉండగానే చంపినంత విలువ గవర్నమెంట్. ఎవరైతే ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడో బతికుండేగానే చంపుతుండ మనుషులను. తెలంగాణ వచ్చేమో అట్లా మోసపోయారు పబ్లిక్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా మోసం జరుగుతుంది. మా డిమాండ్ ఏం లేదు, మాకు ఉన్న దగ్గరనే వీళ్ళకి దగ్గరలో ఇండ్లు కట్టియాలి. ఇక్కడంతా మొత్తం ఒకవేళ పోయినప్పటికీ ఇక్కడే ఒక మంచి ఎత్తులో మంచి నీట్ గా ఫ్లాట్లు కట్టి ఇక్కడ ఇస్తున్నా పర్లేదా? మేము ఫస్ట్ నుంచి కూడా ఒక డిమాండ్ చెప్తున్నాము. ఇప్పుడు ఈ నాల ఉందా, ఆ నాల అటువైపు ఇటువైపు మీరు లోతుగా తవ్వి వాటర్ పోవడానికి అటు ఇటు వాల్ కడితే వీళ్ళకు నీళ్లు రావు. కొన్ని ఏళ్ల సంది కూడా ఇక్కడ 30 ఏళ్ల సంది ఉంటున్న వాళ్ళకు నీళ్లు రాలే ఇంతవరకు. మామూలుగా వచ్చినా వెళ్ళిపోయినాయి. ఇండ్లు పోతాయి అని అనుకోలే వీళ్ళు. ఆ లోతుగా ఏదైతే అటు ఇటు నాల ఉందో లోతుగా చేసి అటు ఇటు వాళ్ళు కట్టండి, నీళ్లు రావు వీళ్ళకు, నీళ్లు రావు. ఇది చెరువు అంటారు, చెరువు కూడా కాదు. చిన్నప్పుడు ఆడుకోరు ఏదో వాటర్ ఓనికనే అదంతా, గానీ ఇక్కడ ఎటువంటి ప్రజలకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరికి ఉంది తెలుసా? ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వాలకి ఏంటంటే ఈ ల్యాండ్ అంతా తీసేస్తే వాళ్ళు ప్రైవేట్ గా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టొచ్చు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు బడా బాబులకు ఈ ల్యాండ్ కావాలి. ప్రజలు వద్దు, ప్రజలు బతకొద్దు, కానీ వాళ్ళ కోసమే ల్యాండ్ కావాలి. చేసేదంతా వాళ్ళ కోసమే. పెద్దవాళ్ళు కూడా పడగొట్టారని చెప్తున్నారు కదా. పెద్దవాళ్ళే పడగొట్టిర్రు. ఎవరికి పడగొట్టిర్రు? ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళే పడగొట్టిర్రు. మరి నువ్వు ఏం చేయాలి? పడగొట్టక ముందు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళతోని వీళ్ళతో కూసబెట్టి నువ్వు ఎక్కడైనా మాట్లాడినవా? ఇప్పుడు ఎక్కడెక్కడైతే కూలగొట్టిర్రో అక్కడ ఎవరితో ఏ ఓనర్తో మాట్లాడినావు నువ్వు? ఎక్కడ చర్చలు కాలే. కమిషనర్ ఉన్నాడు, ఆయన ఏమంటాడు? ఈ గరీబోలను చూసుకొని వెనక బిల్డింగ్లు కట్టిరు. అది కాదు కరెక్ట్ గా. సరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నందుకు వీళ్ళు వంక చూసుకొని గరీబోళ్ళు వంక చూసుకొని వాళ్ళు బడాబాబులు కట్టిరు అంటారు. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించినావు నువ్వు? రిజిస్ట్రేషన్ల కాడికి ఎందుకు వచ్చినప్పుడు మరి అది కాదు ఈ ల్యాండ్ చెరువు ల్యాండ్ అని చెప్పేసి నువ్వు అప్పుడే నువ్వు రిజిస్ట్రేషన్ ఆపేది ఉంటవి. నువ్వు అవేమో అప్పుడు చేయించుకున్నావు. గవర్నమెంట్ తప్పులేదా మరి? అది తప్పే కదా గవర్నమెంట్ చేసింది. మళ్ళీ వాళ్ళకి ఒక శిక్షలే, వాళ్ళకి ఏం లేదు, ఎటువంటిది తప్పు లేవు. ప్రజలు వాళ్ళు బతకడం కోసం ఏదో 2 టైంలు తిని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని బతకడం కోసం ఇంత నస చేస్తారు పబ్లిక్ ని. ఇది కరెక్ట్ కాదు. మేమైతే ఏమంటున్నామంటే వీళ్ళకు దగ్గరలో వీళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. వీళ్ళకు ఒకవేళ ఇండ్లు ఇయ్యనిచో వీళ్ళకి ఇక్కడ అయితే చెప్పలేం. పబ్లిక్ అయితే ఎంత బాధలో ఉన్నారు, కోపంలో ఉన్నారు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు వీళ్ళ పని. 30-40 ఏళ్ళ సంది కూడా మేము ఇక్కడికి పోమంటారు. పని కోసమే వీళ్ళది, వీళ్ళ పరిస్థితే పని కోసం. వీళ్ళకు దగ్గరలో ఇల్లు కావాలన్నా కూడా దగ్గరలో గట్టి వీళ్ళని అక్కడ పంపి నువ్వేం చేస్తావు చెయ్యి. లేదంటావా? ఇప్పుడు ఆ నాల ఉంది, ఆ నాల ఇటువైపు అటువైపు వాళ్ళు కట్టు, వాళ్ళే హాయిగా ఉంటారు. ఈ 2 డిమాండ్లు లేవు. అదే తల్లి, ఒకవేళ ఇక్కడికి బుల్డోజర్స్ తో ఇట్లా వస్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తాం మరి. మేము ఇక ఈడ ఉండేదానికంటే పిఎస్ లో ఉంటే అయిపోతుంది కదా, జైల్లో ఉంటే. ఆడనైనా 3 టైంలు తిండి దొరుకుతుంది, 3 టైంలు తిండి దొరుకుతుంది జైల్లో ఉంటే. ఏం పరగబడదు. ప్రజలు కూడా అంత సిద్ధంగా ఉన్నారు. ఇది తింటే ఆడ తింటాం, ఏం పరగబడదు మాకు. మా బస్తీ ప్రజలే. ఇప్పుడు మేము ఆల్రెడీ 30 ఏళ్ళ సంది మా ప్రజలతో మేము కలిసి పనిచేస్తున్నాం. మా ప్రజలు మాట్లాడే మాటనే నేను మాట్లాడుతున్నా. అదే తల్లి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారడమే ప్రాబ్లం ఏందంటారా? గవర్నమెంట్ మారడమే ప్రాబ్లం ఏందంటారా? గవర్నమెంట్ మాకు ప్రజల కోసం మంచిగా పనిచేస్తాడు అని చెప్తే ఈ రోజు ఇంత మోసం చేస్తున్నాడంటే అంతే భయం అవుతుంది.
అసలు ఆయన గుర్తు చేస్తేనే భయం అవుతుంది మా ప్రజలకు. ఇది వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి అసలు ఇంత ఘోరంగా ఏ గవర్నమెంట్ లేదు. తెలుగుదేశం వచ్చింది, అంతకు ముందు కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, ఈ 3 కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మరి ఘోరం అంటే ఘోరం. ప్రజలను బతికుండగానే చంపేస్తుంది. అంటే కొన్ని మేనిఫెస్టోలో ఫ్రీ బస్సులు సిలిండర్లు ఇచ్చారు కదా, ఎవరి కోసం అండి అవి? ఎవరి కోసం అవి? ఎవరు తిరుగుతున్నారు అందులో? ఏదో టైం పాస్ కు బడబాబులు అమ్మలక్కలు ఇళ్లలో ఉన్నోళ్ళు ఏదో టైం పాస్ కు గుళ్ళకు గోపురాలకు తిరిగిరు కానీ పని చేసుకుంటూ వెళ్ళిరా. ఆ టైం కి ఎవరు సరిగా వెళ్ళిరని బయటికి వెళ్ళలేదు ఎవరు. ఎవరికి ఉపయోగం కాలేదు. నువ్వు ఏది పెట్టేది ఉంటే ఫస్ట్ వీళ్ళకి జీవనోపాధి పెట్టేది ఉంటుంది. నువ్వు ప్రజలు బతకడం కోసం పనులు పెట్టేది ఉంటుంది. దానికి మేము సంతోషిస్తుంటే మేము ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తాం. ఫ్రీ బస్ ఎవరి కోసం కాదు. పనులు వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ ఏం చేసుకుంటావు? ఏమైనా చేస్తావా? ఇప్పుడు వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు, వాళ్ళకి బస్సు అవసరమా? ఇంట్లో కూర్చొని అశోకాకి ఎక్కడ ఉంటే అక్కడ అశోకాకి తెచ్చుకుంటారు, కూర్చుతారు, మళ్ళీ పోయి షాప్లలో పిల్లలు బొగ పిల్లలు పోతారు, షాప్లలో వేసి వస్తారు. అది ఏదో డెకరేషన్ లకు దానికి దీనికి పనికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆ లేడీస్ ఉన్నారు, లేడీస్ చాలా మంది అయితే ఇళ్లలో చేసుకుంటారు. మరి వాళ్ళకి ఏం బస్ అవసరం? ప్రజల కోసం ఏం చేస్తున్నావు? రేవంత్ అన్న వచ్చినాక ప్రజల కోసం పెట్టుబడి చేయలేదు. లోకల్ లీడర్లు ఎవరు రాలేదా మీకు సపోర్టివ్ గా? ఎక్కడ ఇక్కడ మాట్లాడడానికి లోకల్ లీడర్ మీకు హామీ కోసం లోకల్ గా ఎటువంటి అసలు గవర్నమెంట్ చెప్పినప్పుడు లోకల్ గా ఏం చెప్తారు? ఎవరేం చెప్తారు? అంటే మీకు ఏదో హామీ ఇవ్వడానికి గవర్నమెంట్ తరపున లోకల్ లీడర్లు ఎక్కడ చెప్పలేదు. ఎవరికి హామీ అసలు వాళ్ళకి కూడా తెలియదు ఇంత ముప్పు వస్తుందని. ఇప్పుడు వాళ్ళు కూడా టెన్షన్లు ఉన్నారు లోకల్ గా, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. హఠాత్తుగా వచ్చిర్రు ఇదంతా. ఫస్ట్ ఎవరికి చెప్పలేదు, ఎవరు చేయకుండా చేస్తున్నారు ప్రజలకి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నిమిషం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉంటుందా మీకు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా సపోర్ట్ గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మాకిప్పుడు మా ప్రజలకు ఏది ఉన్నా కూడా మా ప్రజలకు ఇక్కడనే పని చేసుకొని వాళ్ళు బతకడం కోసము, వాళ్ళు 2 టైంలు తినడం కోసము, ఏదో ఇంత పని చేసుకోవడానికి ఈ 2 వాళ్ళకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చేసుకోవడానికి పని, ఉండడానికి ఇల్లు. ఈ 4 అయితే ప్రతి మనిషికి అవసరమే కదా. అవే అడుగుతున్నారు, వేరే ఏం అడుగుతలేరు. ఆస్తులు అడుగుతలే, అంతస్తులు అడుగుతలే, వాళ్ళు పెద్ద బిల్డింగ్లు కావాలని అడుగుతలేరు ఇక్కడ. మనకు ఉండేకి మంచిగా ఉండాల, ఇల్లు ఉండేకి ఇదే ఉంది. దాని తర్వాత మనకి ఏం లేదు. హస్బెండ్ లేరు, మేము ఇక్కడ కొలువులు చేసుకుంటాం. అక్కడ దూరం వేసేస్తే మనం ఎక్కడ చేసుకోవాలా? అందు గురించి పొద్దుగాల్సింది మనం బీపీ పేషెంట్, అన్నం తినలే, నాష్టా చేయలే, ఇప్పటికి ఇక్కడే ఉన్న పొద్దుగాల్సింది మనం ఎట్లా ఏం చేయాలా అని పరిశాన్ ఉన్నారు. మొత్తం పరిశాన్ ఉన్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా స్వామి మాకు ఇదే మా అమ్మ ఏడుస్తుంది పొద్దుగాల్సింది. ఎక్కడ పోవాలా, యాడ్ పోవాలా, యాడ్ కష్టం చేసుకుని తినాలా. ఇది ఇక్కడ ఉంటే మాకి మేము బస్సులోన పోలా, ఎక్కడ పోలే నాయన. మాకు ఇదే కావాలా నాయన. ఎక్కడన్నా అంతే. మాకెక్కడ జంగల్లో పక్కడ వేసేసి మేము యాడ్ పోయి ఏం పని చేసుకొని బిడ్డ కాపాడుకొని బతకాల నాయన. చెప్పు ఎంత తెలియని వయసు ఎంత ఉంటది ఇప్పుడు? मेरा 80 साल है. అంటే 60-70 साल. ఓకే, 80 ఏళ్ళు నీకు. ఈ వయసులో కూడా పనికి పోతాడా చుప్పలు కడిగేకి? ఇప్పుడే ఇప్పుడు అంత పని చేసుకొని బిడ్డలు కాపాడుకొని ఇల్లు కట్టుకుంటే ఇట్లా చేసి ఎట్లా బతకాలని ఆయన. 2,000 రూపాయలు ఇస్తాడు. పెంచుతా అన్నారు, పెంచలేదా? ఇంకా ఏం లేదు. ఇండ్లు తీస్తా అంటే ఎక్కడ వాళ్ళని ఆయన మేము చెప్పు. మాకు ఇదే కావాలా. ఇక్కడే మీకు అదే ఒకటే మా ఓవరాల్ డిమాండ్ అంతా ఏంటంటే ఈ ఇల్లు ఒకవేళ పడగొట్టినా మంచి ఇదే ప్లేస్ లో మంచిగా పైకి కడితే బాగుంటుంది అనుకున్నా. అంతేనా? కొంచెం జరిపి పైకి కట్టాలి, అంతేనా? అది ఏడేవా అది మీ డిమాండ్? అదొకటే. ఎక్కడ దూరం లేకుండా దగ్గరిస్తే ఏమన్నా కొలు చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటారు అంతే. ఎవరికి ఏం చదువులే ఏమిలా. వచ్చిన పనికి పోయి చుప్పలు కడిగి ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకొని అట్లా జోపులో ఎంత ఉన్నాయి ఇక్కడ కిరాయి? ఇక్కడ కిరాయిలు ఎంత ఉన్నాయి? కిరాయిల పరిస్థితి అంటే సొంత ఇల్లుకే, సొంత ఇల్లు వాళ్ళకి బాధలు ఉన్నాయి, కిరాయి వాళ్ళు కూడా ఇబ్బంది. ఉండడానికి కూడా 2,000 3,000 అంతకంటే ఎక్కువ రెంట్ లేదు ఇక్కడ. అదే అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు కూడా. తక్కువ ఉంది కాబట్టి బతకడానికి కావాలి కాబట్టి, రెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. కిరాయిలో ఎక్కువ లేరు, ఓనర్స్ ఎక్కువ ఉన్నారు. కిరాయిలో కూడా ఎవరున్నారు తెలుసా? ఒక్క ఫ్యామిలీలా 3 కొడుకులు ఉంటే 3 కొడుకులకు 3 ఫ్యామిలీ అయితే కావాలి కదా. తల్లి ఒక ఇంట్లో ఓనర్స్ ఒక ఇంట్లో ఉంటే కిరాయిలకు 3 కొడుకులు ఉన్నారు. ఇన్నే అంతే, ఇంకేం లేరు, వేరే లేరు, వీళ్ళే ఉన్నారు ఇక్కడనే. అది ఏంటంటే కొడుకు బతకడం కోసం వాళ్ళకి ఆ కిరాయి ఏదో బయట కట్టేది తల్లికి ఇస్తారు. ఆ రకంగా పోతుంది, ఇంకేం లేదు. బయట వీళ్ళు కట్టుకొని ఏదో బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలకి ఇచ్చి ఆ కిరాయిలతో బతుకుతున్నారని లేదు ఇక్కడ.
ఉన్న దాంట్లోనే వీళ్ళకి వచ్చేదే నెలకు 3,000 4,000 అవి వాళ్ళకే చిల్లర ఖర్చులకే వస్తాయి. ఏం లేదు, ఏంటంటే అట్లా భయం ఉండడం కోసమే అదొకటి పెట్టుకురు అంతే. వీళ్ళకి సొంతంగా ఇండ్లు ఎక్కడ లేవు, ఉన్న దాంట్లోనే ఉన్నారు. మీరు సర్వే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సర్వే చేస్తే తెలిసిపోతుంది ఎవరు ఓనర్స్, ఎవరి కిరాయాలు, ఎవరికి ఎంత ఉంది భూమి మొత్తం కూడా గవర్నమెంట్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చేయమని, కరెక్ట్ గా సర్వే చేయమని. సర్వే చేసి వచ్చిన నిలబడు, దాని గురించి మేము మాట్లాడతాం, మేము కూడా అడుగుతాం. అంతే కదమ్మా, మీరు రండి వచ్చి ఇంటింటికి మీరు సర్వే చేయండి. సర్వే చేస్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎవరికి ఎంత జాగా, 30 గజాల జాగా అండి, 30 గజాల జాగాల 3 ఫ్యామిలీలు ఉంటాయి, ఇక్కడ 4 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్కొక్క గింత ప్లేస్ లా 4-5 పడుకుంటారు ఈ ఇళ్ళల్లో. మీరు నైట్ వచ్చి కూడా చెక్ చేసుకోండి, మీరు ఎంత ఘోరంగా ఉంటది అంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంటది ఈ ఇళ్ళల్లో పరిస్థితి వాళ్ళకి. అందుకనే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళరు, అన్నిటికీ సిద్ధమే వీళ్ళు. మాకు ఇక్కడ వచ్చి సర్వే చేయండి, మా ఇండ్లు మాకు ఇక్కడనే కావాలి, ఇక్కడ దగ్గరలు ఇవ్వాలి, అది కూడా పని చేసుకొని బతకడం కోసం. మేము అడిగేది అదొకటే, మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు లోన్లు కావాలి, మా పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి అని అడుగుతలేము. మాకు కావాల్సింది ఏంది, మాకు ఇల్లు, ఇల్లుకు ఇల్లు అంతే, ఇంకా వేరే ఏం అడుగుతలేము. లేవట్టి మన ప్రజలకు లేకుంటే మన హయత్ నగర్ పక్కకు జింపల్ గడ్డ ఉన్నది, అది లేవట్టి ఇమని చెప్పు. లేకుంటే ఇక్కడ దగ్గర ఇమను. మరి ఇప్పుడు అవతల పోయి అక్కడిక్కడ పని చేసేటోడు, ఇక మరి ఈడ పని చేసేటోడు ఉన్నాడు, మరి ఎట్లా బతుకుతాడు ఆడు? దూరం పోయి బతకాలంటే 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ ఇస్తే ఎట్లా బతుకుతాడు ఆడు? ఎట్లా బస్సులో వస్తాడు, ఎట్లా టైంలో ఇద్దరు డ్యూటీ చేస్తాడు? మొత్తం హైదరాబాద్ లో ఉన్నది, పని చేసేది బతికేది హైదరాబాద్ లో ఉన్నది. మరి అక్కడ ఇచ్చినాక మరి ఆడు రావాలి ఎప్పుడు, డ్యూటీ చేయాలి ఎప్పుడు, వాడు పని చేయాలి ఎప్పుడు? లేకుంటే ఏమన్నా డ్యూటీలు ఇమ్మని గవర్నమెంట్ కి చెప్పు. మరి అట్లా లేని మరి ఎట్లా ఈడికేం లేవట్టి అక్కడ ఎత్తేస్తా అంటే ఎట్లా? మీ అందరికి ఇచ్చిన హామీ ఏంటి గవర్నమెంట్? ఇప్పటి వరకు అయితే మాకు ఏం హామీ ఇవ్వలేదు. ఇక్కడ ఖాళీ వచ్చి సర్వై చేసుకుంటుర్రు, ఈడ సర్వై చేసుకొని వాడు వాన్ పని చేస్తుండు. కానీ మాకేమన్నా చలో పోయి మీ ఇల్లు పోతుంది, మేము ఇది ఇస్తాము, మేము ఇది చేస్తామని అంటుండా? ఏమంటే లేడాడు. ఖాళీ వస్తురు, పోలీసు వాళ్ళు వస్తురు, ఎంట్రీ చేసుకుంటారు, వెళ్ళిపోతురు. మరి అదేంది అంటే మీ బాధ ఎవరికి పడట్లేదు? ఎవరు బాధపడుతుండు? ఏ లీడర్ బాధపడుతుండు? లోకల్ గా కార్పొరేటర్లు వీళ్ళు కూడా ఎవడు బాధపడతలేడు. ఎమ్మడు వచ్చిండు, కొన్ని రోజులు అట్లా ఇట్లా అని ఆడపోయిండు. వాడు ఏం వచ్చి వాడు ఏం మమ్మల్ని నడుచుకుంటలేడు, మంచిది చెడ్డది ఏం నడుచుకుంటలేడు. మనం ఎందుకు ఈయనకు అడుగుతాం అది చెప్పు. వేరే లీడర్ మనకి ఇస్తే ఈయనకు ఎందుకు ఇది మైకి పెట్టి మనకు ఎందుకు అలవాట్లేదు కదా, ఆయన ఇచ్చినాడు, మనం ఏం చేయాలి మళ్ళా? ఇక్కడ ఫస్ట్ తెలుగుదేశం వచ్చింది, కొంతమంది ఇక్కడ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ టైంలో ఒప్పుకోలేదు, ఆడిపోయిండు. తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చిండు, కొంచెం బస్తీ ఇలవాడది డెవలప్. ఈడ ఏం కాదు, మీకు ఏం నిమ్మలంగా ఉండు అంటే ఇక ఓడోడు ఏమంటే బిల్డింగ్ కట్టిండు, అది కట్టుకుండు, మంచి చెడ్డది ఏదో పిల్లలు మంచిగా సంపాదించడం ఏం జరగలేదు. మళ్ళా కేసీఆర్ వచ్చిండు, వాడు ఏం డిస్టర్బ్ చేయలేదు. ఈడు వచ్చినాక ఏమైందంటే ప్రజలకంతా గుండె మీద రాయి పెట్టేసి ఇగో ఇప్పుడు ఈడు మంచిగా చేస్తాడని ఈయన కోటేసినాం, ఓటేసినాం. కానీ వీడు వచ్చినాక రాయి పెట్టేసిండు గుండె మీద. సావుడిని అమ్మ మేమైతే మంచిగా బంజారాయిలో ఉంటాం, ఆడ ఉంటాం, మంచిగా ఇల్లు కట్టుకుంటాం అని వాని పని ఉన్నది. అది మరి దాని భూమిలో ఈమన్ రాదు అని దునియా జాజాత్ ఉంది. మరి ఈమన్ ఆయనకి ఈమన్, ఇక్కడ గరీబ్ వాళ్ళకి ఈమన్. మరి మేము ఎక్కడ పోవాలి? వాళ్ళేమో ఏసీ రూమ్ లా మంచి కార్లా పోలీసు వాళ్ళు ఎంపడి పట్టుకొని తిరిగి వాడు తిరుగుతాడు. మరి మేమెట్లా? ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్థాపించుంటే ఇలాంటి వచ్చిండేది కాదు కదా, నమ్ముతున్నారా? ఇక్కడ నేను అనేది మరి ఆయన వచ్చినాక కూడా ఈయన మీద నమ్మకం బట్టి ఈయనకి ఓటేసినాం. వాడు వచ్చినాక ఏం చేస్తాడో మళ్ళీ ఇంకోటాం. ఎందుకంటే వాని అక్క బిడ్డ దునియా జాజాద్ మింగేసింది, వాని అల్లుడు దునియా జాజాద్ మింగేసిండు. ఈ ప్రజలంతా మోసపోయిర్రు. అరే ఈడు ఇట్లా ఇప్పుడు చేస్తుండు, ఈడేమో అది ఏమంటారు అది ఫామ్ హౌస్ లో ఈడు పడినాడు. మరి రేపటి దినం ఈడు వచ్చినాక ఇంకా ఏడో దొక్కుతాడో అని దన్మని ఓటు అంతా చలో ఈడు కాంగ్రెస్ గాడు వస్తే మాకు మంచి ఫలితం ఇస్తాడని
మనం అది చేసినాం, ఓటేసినాం, ఓటేస్తే వీడేమో గుద్దలు అన్నవాటి. కేసీఆర్ ఇక్కడ కొత్తపేటలో మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ ని లేవట్టి కొత్తగూడెంలో వేసిండు ప్రజలను నమ్మి. ఆడ ఉన్నది ఖాళీ ఒకటి దవాఖానా కట్టి ఏం చేసిండు, కర్మ భూములన్నీ లీడర్లన్నీ కబ్జా చేసుకొని పెట్టుకోరు, అట్లా చేసిండు. మరి ఇట్లా చేసిన పనికి ఇప్పుడు ఓవరాల్ గా డిమాండ్ ఏంటంటారు మనది? మాకు డిమాండ్ ఇట్లా ఉండాలి, ఇక్కడిను ఈడు ఇచ్చేది ఉంటే మాకు దగ్గర ఇల్లు ఇవ్వాలి, మా దగ్గర ఇక్కడిను. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఏమున్నదంటే 100 గజాల 4 కొడుకులు ఉన్నారు. మరి ఆ 4 కొడుకులకి కూడా పోయి ఆ ఒక్క రూమ్ లేస్తే ఏడు ఉంటారు వాళ్ళు? చెప్పు, ఏడు ఉంటారు? మరి 4 కొడుకులుకుంటే 4 బెడ్రూమ్లు ఇరి, దగ్గర ఇరి, ఈడ పని చేసేటోళ్ళు. మరి నేను కొండ పోయి ఆ ఒక్కటే రూమ్ లా వాళ్ళ తండ్రి ఉంటారా, వాళ్ళ కొడుకులు ఉంటారా, ఎవరు ఉంటారు చెప్పు. మళ్ళా అది కూడా ఇస్తే మాకు సరిగ్గా ఇట్లా సరిగ్గా అది చేసి ఎంట్రీ చేసి, ఇగో నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు అంతమందికి బెడ్రూమ్లు దగ్గర ఇరి ఇస్తే మేము దాని ప్రకారంగా వెళ్తాం. నువ్వు ఏం లేదు ఖాళీ అది చేసుకొని సర్వైవ్ చేసుకొని నేను నైట్ లో కూలగొడదామంటే మరి ఎక్కడ పోవాలి? చెప్పండి అమ్మా, చెప్పండి. रेस को तोड़ो दो, रेस कोर्स में पूरे शंकर नगर फिर आ जाते, परेशानी की बात ही नहीं है, गरीब भी होता और कामा करते, बंगले में कामा करते, शोहर नहीं रहते, वो लोग कैसा जीना, छोटे छोटे बच्चे रहते, एक रूम में लग जाके पटकते, कब देता अपने को, कब देता ये भी नहीं बोला हमारे को, नहीं बोला हमारे को। 3 हमारे छोटे छोटे बच्चे, एक बेटा है, मेरे शोहर नहीं है, कमाने जाना रहता, मैं भी मेहनत को जाती हूँ घरों में काम, कहीं की लेके जाके डाल दिया तो काम कैसा हमको मिलता, क्या खाएंगे, रोजी रोटी करेंगे? वैसे साहब हमारे बेटे हमारे लोग बुढ़े लोग हम कहाँ की जंगल में डाल दिए तो वहाँ डाल दिए तो हम क्या काम करना, क्या खाना, बोलो बाबा। हम देना है तो रेस कोर्स में दे, नहीं तो हमारे घर हमारे